చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డొక్కు ఇంజన్ ప్రభుత్వంగా ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వంగా తయారైందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక వేంపల్లిలో మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో కూటమి పాలనలో రాష్ట్రంలో సంపద ఆవిరైపోతూ ఉందని మాయమైపోతూ ఉందని తులసిరెడ్డి ధ్వసమెత్తారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేంద్రం నుండి రాష్ట్రానికి ఎక్కువ గ్రాంట్ తెప్పించాలని బడ్జెట్ లో మూలధన వ్యయం ఎక్కువ చేయాలని కోరారు. ఎక్కువ గ్రాంట్లు రావాలి, కానీ అదేమో విచిత్రమో కానీ తగ్గిపోతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు 34,698 కోట్ల రూపాయలు. ఇక్కడ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంటు 20,135 కోట్ల రూపాయలు. అంటే అంతకుముందు సంవత్సరం కంటే 14,563 కోట్ల రూపాయలు తగ్గింది. ఇక ఈ 25-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 మాసాల్లో కేవలం 4,014 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం నుండి గ్రాంట్ వచ్చింది. ఇదే సమయంలో 2023-24లో 21,270 కోట్లు రావడం జరిగింది. కాబట్టి దీన్ని డొక్కు ఇంజన్ సర్కార్ అనక ట్రబుల్ ఇంజన్ సర్కార్ అనక ఇంకా ఏమనాలి. ఇక రెండవ అంశం, చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో